నమస్కారం అండి. మా యొక్క యూట్యూబ్ ఛానల్ సమాచార సమీక్షకి స్వాగతం. మనం ఈరోజు ఈ వీడియోలో మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టబోయేటటువంటి ఒక సంచలనాత్మకమైన పథకం గురించి అయితే మాట్లాడుకుందాం. మీకు గనక ఒక కూతురు కానీ ఉంటే ఈ పథకం ద్వారా 25,000 రూపాయలు అయితే నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాల్లో జమ అవ్వబోతుంది. ఈ పథకం గురించి పూర్తి వివరాలను అయితే తెలుసుకుందాం. ఈ పథకానికి ఏమి డాక్యుమెంట్లు కావాలి, ఈ విధి విధానాలు ఏంటి అనేవి తెలుసుకోబోయే ముందు మా యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి తాజా వివరాలను అయితే నోటిఫికేషన్ రూపంలో మీరు పొందగలుగుతారు. మనం పథకం వివరాల్లోకి వెళ్ళినట్లయితే పథకం పేరు వచ్చేసి ప్రధానమంత్రి కన్యా సుమంగళ యోజన అనేటటువంటి పథకం అండి. ఈ పథకం ద్వారా కావలసినటువంటి అర్హతలు మరియు డాక్యుమెంట్ల వివరాలు మనం చూసినట్లయితే ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలి అన్నట్లయితే మనకి ఆధార్ కార్డు అయితే కలిగి ఉండాలి. అదేవిధంగా మనకు ఒక రేషన్ కార్డు కూడా ఉండాలి. కుటుంబం యొక్క సంవత్సర ఆదాయం 3 లక్షల రూపాయల లోపు ఉండాలి. ఒక కుటుంబంలో గరిష్టంగా 2 ఆడపిల్లలకు మాత్రమే ఈ పథకంలో లబ్ధి పొందవచ్చు. మూడో బిడ్డ కూడా ఆడపిల్లగా పుట్టినప్పుడు మాత్రమే ఈ పథకం అయితే వర్తిస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ పథకం కింద మొత్తం డబ్బునైతే ఒకేసారి జమ చేయరు. 6 విడతలుగా ఈ మొత్తాన్ని అయితే వారి యొక్క తల్లిదండ్రుల ఖాతాల్లో అందిస్తారు. ఒక మహిళ మొదటి ప్రసవంలో ఆడపిల్ల మరియు రెండో ప్రసవంలో 2 ఆడపిల్లలు పుట్టినట్లయితే మొత్తం 3 ఆడపిల్లలకు కూడా ప్రయోజనం అయితే అందుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే 2 ప్రసవాలలో అంటే 2 కాన్పులలో జన్మించినటువంటి ఆడపిల్లలకు మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది. ఒకవేళ ఏదైనా ఒక కుటుంబం అనాథ బాలికను కానీ దత్తత తీసుకున్నట్లయితే ఆ కుటుంబంలో జీవ సంబంధమైన పిల్లలు మరియు చట్టబద్ధంగా తీసుకున్నటువంటి అనాథ బాలిక ఇద్దరికీ కలిపి మాత్రం ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుంది. ఈ యొక్క పథకానికి సంబంధించి ఇచ్చేటటువంటి ఈ యొక్క 25,000 రూపాయలను 6 విడతలలో ఏ విధంగా జమ చేయబోతున్నారు అంటే మొదటిసారిగా ఆడబిడ్డ పుట్టిన వెంటనే అయితే వారి తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో 5,000 రూపాయలను అయితే జమ చేయబోతున్నారు. రెండో విడతగా ఆ బాలికను మనం మొదటి ఏడాది పూర్తయిన వెంటనే 2,000 రూపాయలకు అయితే అందించబోతున్నారు. మూడో విడతలో భాగంగా మనం 1వ తరగతిలో మొదటి విడతగా బాలికను స్కూల్లో జాయిన్ చేసిన వెంటనే అయితే 3,000 రూపాయలు జమ చేయబోతున్నారు. 4వ విడతలో భాగంగా మనం ఆ యొక్క బాలికను 6వ తరగతిలో పాఠశాలలో జాయిన్ చేసినప్పుడైతే 3,000 రూపాయలను అందించబోతున్నారు. 5వ విడతగా 9వ తరగతిలో చేరిన వెంటనే 5,000 రూపాయలను అయితే జమ చేయబోతున్నారు. 6వ విడతలో అంటే చివరి విడతలో భాగంగా ఆ యొక్క మహిళ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వెంటనే 7,000 రూపాయలను అయితే బాలిక యొక్క ఖాతాలో అయితే జమ చేయబోతున్నారండి. ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలు మనం చూసినట్లయితే ఆడపిల్లలపై వివక్ష లేకుండా చూడటం, ఆడపిల్లలను మగపిల్లలతో సమానంగా చదివించాలి అన్న ఉద్దేశంతో బాలికలకు ఉన్నత చదువులు చదివే అవకాశాన్ని కల్పించడం కోసం కేంద్రంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు అయితే ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఈ పథకం ద్వారా ఆడపిల్లలకు సక్రమమైన విద్య మరియు ఆర్థిక సహాయం అందించడమే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు మా యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.